హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీకు పోస్ట్ డేట్ డీటెయిల్స్ చెప్తానండి. అంటే మన డైట్ మన టార్గెట్ వెయిట్ రీచ్ అయిన తర్వాత మనం డైట్‌ని ఎలా ఆపాలి? ఆపేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఏం తినాలి? అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. డైట్ ఆపేసిన తర్వాత మనం కంపల్సరీగా ఒక 10 గ్రామ్స్ 2 టైమ్స్ డేలో తీసుకోవాలండి. మార్నింగ్ ఒక 10 గ్రామ్స్ ఆయిల్, ఈవినింగ్ ఒక 10 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తాగాలి. అలాగే 4-5 లీటర్స్ వాటర్ అయితే తాగాలండి డైట్ ఆపేసాక కూడా. అలాగే ఒక నిమ్మకాయ కంపల్సరీగా తీసుకోవాలనమాట. ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి. అలాగే ఒమేగా 3 కూడా ఒకటి వేసుకోవాలండి పోస్ట్ డైట్‌లో కూడా. అలాగే మనం విటమిన్ డి కోసం ఎండలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చోవాలి. కూర్చుంటే మంచిది. విటమిన్ డి వస్తది మనకి. అలాగే ఇవేంటంటే మనం డైట్ ఆపేసిన తర్వాత ఫస్ట్ 2 డేస్ మనం కోకోనట్ వాటర్ తాగొచ్చు. మజ్జిగ ఒక 2-3 టైమ్స్ తీసుకోవచ్చనమాట. అలాగే మనం వీటితో పాటు ఫ్రూట్స్ కూడా ఏమైనా తినొచ్చనమాట. ఫస్ట్ 2 డేస్ ఏంటంటే వాటర్ మిలన్ తినొచ్చు, కర్బూజా తీసుకోవచ్చు, అలాగే జామకాయ, ఇంకా దానిమ్మ, నేరేడు పళ్ళు తినొచ్చు, అలాగే ఆరెంజెస్ తినొచ్చు, కివి తినొచ్చు. ఆల్బక్రా కూడా తీసుకోవచ్చండి మనం డైట్ ఆపేసిన తర్వాత ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫస్ట్ 2 డేస్. ఆ థర్డ్ డే నుంచి మీకేంటంటే మీకు బాగా ఆకలైనప్పుడు మాత్రమే తినాలండి. ఓన్లీ 2 మీల్సే తీసుకోవాలనమాట. ఓన్లీ 2 టైమ్సే తినాలి. అది గూడా బాగా ఆకలేసినప్పుడే తినాలి. అదే లేదు జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేసేవాళ్ళు, బాగా వర్కౌట్ చేసేవాళ్ళైతే 3 టైమ్స్ తీసుకోవచ్చండి. ఆహ్, మీకు మధ్యలో ఆకలనిపిస్తే మాత్రం మీరు జ్యూసెస్ తాగొచ్చనమాట. మనం చెప్పాం గదా! వెజిటబుల్ జ్యూస్ చేసుకోవచ్చు. లేదంటే చికెన్, మటన్ సూప్స్ ఏమైనా ఆహ్, కూడా తాగొచ్చనమాట సూప్స్. ఇంకా రాగి జావ, మజ్జిగలో కలిపి గూడా తీసుకోవచ్చండి ఆకలి వేసినప్పుడు. అలాగే మీకు కాఫీ అవి గూడా తీసుకోవచ్చనమాట. మీకు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా తాగొచ్చండి ఇందులో. అలాగే మీరు మొదటి మీల్‌లో ఎలా చేయాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్‌తో మొత్తం ఇంకా మీ కర్రీ అంతా కోకోనట్ ఆయిల్‌తో అలా వండుకొని అలాగే చేసుకోవాలండి. మీరు కొంచెం అంటే మీరు బ్రౌన్ రైస్ గానీ, లేదంటే రాగి ముద్దతో గానీ, లేదంటే జొన్న రొట్టెతో గానీ తక్కువ కార్బోహైడ్రేట్ మీరు ఏం తిన్నా సరే, మీరు ఏ రైస్ తిన్నా, ఏది తిన్నా సరే, మిల్లెట్స్ తిన్నా, రైస్ తిన్నా, జొన్న రొట్టె తిన్నా ఏదైనా సరే లిమిట్‌గా జొన్న రొట్టె అయితే ఒకటి, చపాతీ అయితే ఒకటి అలాగా కోకోనట్ ఆయిల్‌తోనే చేసుకున్నది. లేదు రాగి ముద్ర కొంచెమే తీసుకోవాలనమాట. ఫస్ట్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. మీరు వెయిట్‌ని పెరుగుతున్నారా? ఎలా పెరుగుతున్నారు? అనే దాన్ని బట్టి మీరు ఫుడ్ తీసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఫస్ట్ మాత్రం కొంచెం కొంచెంగా తినాలి. అది ఆకలేసినప్పుడే తినాలి. ఫస్ట్ మీల్‌లో మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి, మీకు ప్రోటీను, వెజిటబుల్స్, ఫైబర్ ఉండేలాగా మీరు మీల్ తీసుకోవాలండి ఫస్ట్ మీల్‌లో. లేదు అనంటే మీరు ఒకవేళ పెసరట్టు, గారెలు ఇలాంటివి తినాలనిపిస్తే మీరు తీసుకోవచ్చండి. కాకపోతే ఇంట్లో చేసినవి మాత్రమే తినాలి. బయట ఫుడ్ ఏం తినకూడదండి. మీరు ఓన్‌గా కుక్ చేసుకొనైతే పెసరట్టు గాని, గారెలు తినొచ్చు. మళ్ళా మన ఆయిల్స్ కూడా మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే మంచిదండి. లేదు అనంటే గానగ నూనె నుంచి వేరుశనగ నూనె గానీ, పల్లి నూనె గానీ, ఇలా నువ్వుల నూనె గానీ వాడుకోవచ్చండి. అలాగే రెండో మీల్‌లో మీరు వీఆర్‌కే డైట్‌లో మనం ఏ ఫుడ్ అయితే తిన్నామో, ఆ ఫుడ్ ఒక ఫ్రూట్ తీసుకోవచ్చండి. మనం ఒక మీల్‌లోనే కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకోవాలనమాట. ఇంకొక మీల్ కంపల్సరీగా మనము వీఆర్‌కే డైట్ ఫాలో అవ్వాలండి. అప్పుడు ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఆ రెండో మీల్‌లో నట్స్ ఇలాంటివి గూడా తీసుకోవచ్చండి మీరు. కీరా, క్యారెట్ ఇవన్నీ గూడా తీసుకోవచ్చు మన సెకండ్ మీల్‌లో. అలాగే ఫ్రూట్స్ తీసుకోకూడని ఫ్రూట్స్ ఏంటంటే అరటిపండు, మామిడి పండు, సీతాఫలం, సపోటా, ద్రాక్ష, యాపిల్, పైనాపిల్, పనసకాయ ఇవి తినగూడదండి ఫ్రూట్స్. అలాగే మనకి తీసుకోకూడని పదార్థాలేంటంటే ఈ పోస్ట్ డైట్‌లో గూడా మీరు వైట్ రైస్, రిఫైన్డ్ ఆయిల్స్, దుంపకూరలు, స్వీట్స్, జంక్ ఫుడ్, ఫుడ్ కలర్స్ వేసిన ఫుడ్స్ గానీ, వెనిగర్ గానీ, అజినోమోటో ఇవన్నీ ఏం తీసుకోకూడదండి. అలాగే మనం షుగర్ కలిపిన కాఫీ, టీస్ గూడా తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఆహ్, ప్యాకెట్ ఫుడ్స్ గూడా అవాయిడ్ చేయాలండి మనము. ఎప్పుడైనా స్వీట్ మీకు తినాలనిపిస్తే ఈ తాటి బెల్లం గానీ, నాటు బెల్లం గానీ, ఈత బెల్లంతో గానీ చేసిన చేసుకొని మీకు పాయసం ఇలా తినాలనిపిస్తే వాటితో చేసుకొని తినొచ్చండి. అది గూడా ఒక మీల్‌లోనే తినాలండి. అలాగే మీరు హోమ్ ఫుడ్స్ మాత్రమే ఎక్కువ తీసుకుంటే మంచిది. ప్లస్ మీకు పోస్ట్ డేట్‌లో గూడా ఓన్లీ మనము సముద్రపు ఉప్పే వాడాలండి. సాల్ట్ వాడగూడదు. కంపల్సరీగా నిద్ర ఒక 7-8 అవర్స్ స్లీప్ మాత్రం ఉండాలండి. మనం ఈ వెయిట్ మేనేజ్‌మెంట్‌గా అయినా, వెయిట్ లాస్ అవ్వాలైనా సరే. ఈ పోస్ట్ డైట్‌లో ఏంటంటేనండి, మీరు ఒకవేళ బయట తినాల్సొచ్చింది, ఏమైనా ఫంక్షన్స్‌కెళ్ళాము అనంటే, ఆ రోజు మీరు పోనీ అక్కడ ఫుడ్ తిన్నా సరే,
మీరు తర్వాత మీరు నెక్స్ట్ ఏదైతే తినాలనుకున్నారో అది మీరు హెవీగా తిన్నారనుకోండి, అది స్కిప్ చేసేయండి. మీకు ఆకలేయలేదంటే మాత్రం అసలు తినకండి. ఆకలేస్తుంటేనే తినండి. తిన్నా సరే. మీరు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలండి. ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వాలన్నా కుదరదు మనకి. మనం బయటికెళ్ళి తినాల్సొస్తది. లేదంటే ఒకరోజు ఇంట్లో వంట చేయలేకపోయినా సరే, అలా అప్పుడేంటంటే మీరు ఒకవేళ మీరు తిన్నా సరే నెక్స్ట్ నుంచి ఇలా ఫాలో అవ్వండి. నా నెక్స్ట్ వీడియోలో నేను డైట్ ఆపేసానా? ఇప్పుడింకా కంటిన్యూ చేస్తున్నానా? నా తర్వాత ఏం జరిగింది? నేను వెయిట్ పెరిగానా లేదా? అది అనేది మీకు నేను చెప్తానండి. మీరు నెక్స్ట్ నేను నా డైట్ రెసిపీస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.